తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిచాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ ఆతత సేవ శేషద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకు కల్మష జేతకున్ నత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ ఆదరమొప్ప మృక్యుడు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమోషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరతూ. హరి ఓం. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతులైనటువంటి సూతాది మహర్షులకు ప్రణామంబులు చేసి, నైమిషారణ్యంలో శౌనకాది మునీంద్రులకు సూత మహర్షి భాగవతాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ విశేషాలన్నింటినీ పరీక్షిన్ మహారాజుకు సుఖబ్రహ్మ చెబుతూ ఉన్నాడు. ఎంత చెప్పినా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు. కాబట్టి ఇతన్ని శిక్షించడం మినహా వేరొక మార్గం లేదని ప్రహ్లాదుని గూర్చి హిరణ్యకశిపుడు ఆలోచన చేసి, ఎంత మందలించినా వీడు నా విరోధి అయినటువంటి శౌరిని, శ్రీ మహావిష్ణువుని కొలుస్తూ ఉన్నాడు, నాకే శత్రువుగా తయారయ్యాడు, ఇటువంటి వాణ్ణి ఇక మన్నించడం తగదు, వీణ్ణి తీసుకుపోయి వధించండి, దయదలచండి అని హిరణ్యకశిపుడు తీవ్రంగా చెప్పేటప్పటికీ రాక్షసులందరూ ఆ బాలుణ్ణి చుట్టుముట్టి రకరకాలుగా హింసించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఏమి చేస్తున్నా తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనయంచు నుతించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భువరా. ధర్మరాజా, నారదుల వారు చెప్తున్నారు, ఎంత ప్రయత్నం చేసినా ఆ రాక్షసులు అతన్ని కొడుతూ ఉంటే, పొడుస్తూ ఉంటే ఎంతసేపు ఓ పన్నగశాయి, ఓ ధనుజ సంహార, ఓ జగదీశ్వర, ఓ మహాపన్న శరణ్య అని భగవన్నామస్మరణ చేస్తున్నాడే తప్ప భయపడలేదు, నొప్పి అని బాధపడలేదు, కన్నుల్లో నీరు కారడం లేదు. పారడు లేచి దిక్కులకు లేచి పరిగెత్తడం లేదు, బాహువులొడ్డడు వద్దు వద్దు అని అనడం లేదు, బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు, తండ్రిని మిత్రవర్గముంచీరడు, మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, కావరేయనడు తాపమునందడు కంటకింపడు. ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని అడగడం లేదు, ఎవరిని నిందించడం లేదు, ఎవరిని శరణ వేడడం లేదు. సాధారణంగా పసిపిల్లవాడు తండ్రి ఏమైనా అంటే ఏం చేస్తాడు? తల్లి దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. కానీ తండ్రి ఇంతమందిని పెట్టి హింసిస్తూ ఉంటే లేచి పరిగెత్తి తల్లి దగ్గరికి వెళ్ళి దాక్కోవడం లేదు. అతని ముఖంలో చిరునవ్వు చెదరలేదు, అతని శరీరం మీద ఒక్క ఘాటు కూడా లేదు. ఆ విధంగా ఉంది. ఈ వింతను చూసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, ఇంకా హింసల్ని ప్రయోగించండి అని చెప్పన్నాడు. ఇంతవరకు కొడుతున్నారు, పోస్తున్నారు, నరుకుతున్నారు, ఆహా కాదు, ఇంకా తీవ్రతరం చేయండి అని చెప్పన్నాడు. ఏనుగులు తెచ్చారు, తొక్కించినారు, విష సర్పాలతో కరిపించారు, అగ్నిగుండాల్లోకి తోయించినారు, పర్వత శిఖరాలపై నుంచి లోయలేకు దొబ్బినారు, నీళ్లలో ముంచినారు, అన్నము నీళ్లు పెట్టకుండా బంధించేసినారు, చీకటి గుహ గదిలో పెట్టారు, మండుటెండల్లో, జడివానల్లో, మంచు కొండల్లో నిలబెట్టారు, నడిపించారు, కూర్చోబెట్టారు, ఏదేదో చేశారు. రకరకాలైనటువంటి చిత్రహింసలు పెడుతూ ఉంటే ఏ క్షణము ఏమారకుండా ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తున్నాడు తప్ప వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారే అనేటువంటి భావన అతనికి ఎప్పుడూ కలగలేదు.
ఆ బాధ కించిత్తు కూడా అతని ముఖంలో కానీ, శరీరంలో కానీ, మనసులో కానీ ఎక్కడా కలగలేదు. మహామహావీరులనంతా హతమార్చి, ముల్లోకాలనంతా జయించి, అందరినీ ముప్పు తిప్పలు పెట్టి గడగడలాడించినటువంటి హిరణ్యకశిపుడు 5 ఏళ్ల పసిబాలుని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, దిక్కుదోచని స్థితిలో, ఏమిటి మాయ, ముంచితి వార్తులన్ గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొబ్బించితి, శస్త్రరాజి పొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవాగ్నులందు త్రోయించితి, పెక్కుపాట్ల నలయించితి, చావడిదేమి చిత్రమో. సముద్రాల్లో ముంచాను, గదలతో మొత్తించినాను, కొండ కొమ్మల నుంచి దొబ్బించినాను, ఆయుధాలతో పొడిపించినాను, మీద ఏనుగులు నెక్కించినాను. ఇన్ని చేసినా, ఘోరమైనటువంటి అగ్నిలోకి దోసినా కూడా చావడు. ఇదేమి ఈ విచిత్రము, ఎరగడు జీవనౌషధము. ఇంత చేసినా చావడం లేదు. ఇతనికి ఏ విధమైనటువంటి ఔషధాలు తెలియదు, ఎవరు కాపాడేటువంటి వారు లేరు. ఇంత చేసినా తన తేజం కొద్దిగా కూడా తగ్గడం లేదు. ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ గురువులైనటువంటి చాండా మార్కుల వారు ఇంకొక మార్గం చెప్పారు. ఏమంటే, మీ శక్తి ముందర ఈ అర్భకుడు మాత్రం ఏం చేస్తాడండి? సరే, పెద్దోళ్ళైనటువంటి గురువుల దగ్గరికి పంపించి ఇంకొంతకాలం అతనికి వివాహితులైనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ధర్మాలను పాటించాలనో అటువంటి విషయాలు బోధిద్దాము, ధర్మార్థ కామశాస్త్రాలను బోధిద్దాం, దైవ ద్వేషాన్ని బోధిద్దాం, అప్పుడు కానీ దారిలోకి రాడు అని చెప్పేటప్పటికీ సరే అని చెప్పి అన్నాడు. ఎందుకు? ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారి, ఏ దారి తెలియనప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక దారిలో వెళ్లాల్సిందే, తప్పదు కదా. కాబట్టి ఏమీ దారి దొరకలేదు హిరణ్యకశిపునికి. అందుకని సరే, వాళ్ళు చెప్పినటువంటి మాటను మన్నించి అలాగే అని చెప్పి మళ్ళీ గురుకులంలోకి ప్రహ్లాదుని పంపించాడు. పంపిస్తే గురుకులంలోకి వెళ్ళినటువంటి ప్రహ్లాదుడు ఏం చేశాడంటే, ఈ గురువులు వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు, పాఠం బోధించేటప్పుడు కాదు, వాళ్ళ పనులు చేసుకోవడానికి పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పిల్లవాళ్ళందరినీ పిలిచి దగ్గరికి పిలిచి, బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుట కంటిరే, గురుడు క్రూరుడనర్థ చేయంబునందు దుశ్శీలత అర్థకల్పనము చేసెడి, గ్రాహ్యము కాదు శాస్త్రమే మేలెరిగించెదన్, వినిన మీకు నిరంతర భద్రమయ్యడున్. స్నేహితులారా రండి, ఏం చేస్తున్నారో తెలుసా? మన గురువు ఏది పనికిరాని విషయమో అది పనికొస్తుంది అని మనకు బోధన చేస్తున్నాడు. ఇది జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మన వయసు ఉండేటువంటి వాళ్ళే చాలామంది చనిపోతూ ఉన్నారు, మన కంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారు. ఆ చనిపోతూ ఉన్నటువంటి దానికి పరిష్కారం చెప్పకుండా, దానికి అర్థమేమిటో చెప్పకుండా, ఎందుకు వాళ్ళందరూ చనిపోతారో ఆ విషయాన్ని చెప్పకుండా మనల్ని పెడదారి పట్టిస్తున్నాడు. ఏదేదో పనికి మాలినటువంటి విషయాల గురించి చెప్తున్నారు. కానీ నేను మీకు విషయం చెప్పబోతున్నాను, దాన్ని విన్నారంటే మీకు ఎల్లప్పుడూ క్షేమం కలుగుతుంది. అసలు మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి, కానీ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది ఎన్నుకోకూడదు అని చెప్పి అన్నాడు. అంటే లోకంలో శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అని రెండు ఉంటాయి దేనికైనా. ఆ ప్రేయో మార్గం అంటే ఏమిటంటే, అది తాత్కాలికంగా సుఖాన్ని ఇస్తుంది, అటు తర్వాత దుఃఖాన్ని ఇస్తుంది. దాన్ని ప్రేయో మార్గం అంటాం.
శ్రేయో మార్గం అంటే ఏమిటంటే తాత్కాలికంగా కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని భరించిన తర్వాత సుఖం కలుగుతుంది. ఈ రెండింటిలో దేన్ని సూచించుకోవాలి, దేన్ని ఎన్నుకోవాలి అని అంటే ఖచ్చితంగా శ్రేయో మార్గాన్ని ఎన్నుకోవాలి, ప్రేయో మార్గాన్ని ఎన్నుకోకూడదు. అందువల్ల మన జీవితం చూడండి, జీవితంలో సగభాగం నిద్రకపోతా ఉంది, ఇంకో పావు భాగం బాల్యము కౌమారం క్రీడల్లో పోతా ఉంది, ఇక మిగిలినటువంటి భాగం యవ్వనము భార్య పిల్లలు బంధువులు చుట్టాలు దీనికి పోతూ ఉంది. ఇక భగవంతుణ్ణి గురించి మనం తలుచుకునేందుకు ఎక్కడ అవకాశం ఉంది చెప్పండి? ఎక్కడ అవకాశం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తలుచుకోవడం లేదో అందుకని మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పెరుగుతున్నాం, మళ్ళీ మరణిస్తూ ఉన్నాం. ఈ జన్మ జరా మృత్యు రూపమైనటువంటి సంసారంలో పడి జరిగిపోతూ ఉన్నాం. కానీ ప్రతి జీవి తనను తాను గూర్చి తెలుసుకోవాలి, తనలో ఉండేటువంటి భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏది నాది కాదు, ఇది నాది, ఇది నీది, వాడు మనకు కావలసినటువంటి వాడు, వీడు మనకు శత్రువైనటువంటి వాడు అని ఏమీ ఉండదు. అందరి హృదయాల్లో ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. అందరినీ మనం నారాయణమయంగా చూడాలి అని చెబుతూ అలా చేస్తూ ఉన్నామంటే ఇక మోక్షం కూడా తనంతకు తానే వస్తుంది అని ప్రహ్లాదుడు తనతో కూడా ఉండేటువంటి పిల్లలకు చెప్పాడు. చెబితే అప్పుడు పిల్లలంతా అడిగారు, అవునయ్యా మనం అందరం కలిసే కదా చదువుకుంటున్నాం, మాతో పాటే నీకు చదువు చెప్తాండారు గురువులు, మరి ఈ విషయాలన్నీ నీకెట్ట తెలుసు అని అంటే, ఇవన్నీ నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకున్నాను, నారద మహర్షి చెప్పాడు అని చెప్పాడు. అంతేకాకుండా చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచలీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. నాయనా స్నేహితులారా, మీరు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా దానికంటే కూడా భక్తితో దొరికినంత సులభంగా భగవంతుడు మిగతా వాటిలో దొరకడు. అందుకని భక్తియే మనకు శరణ్యమైనటువంటిది. అందుకని ఈ పనికి రానటువంటి చదువుకు స్వస్తి చెప్పి మనం హరినామ సంకీర్తన చేసుకున్నాం రండి అని చెప్పని అందరి చేత హరినామ సంకీర్తన చేయించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తాను హరినామ సంకీర్తన చేయడం కాకుండా ఇతరుల చేత కూడా హరినామ సంకీర్తన చేస్తున్నాడో మిగిలినటువంటి విద్యార్థుల చేత కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గురువులు చూశారు. చూసి వాళ్ళు ఏం చెప్పారంటే, పరుగున పోయి హిరణ్యకశిపుని దగ్గరికి పోయి, అయ్యా దానవేంద్ర, రాక్షస బాలులకు మేము చెప్పేటువంటి పాఠాలన్నీ పనికిరానివట, నీ కుమారుడు వాటిని చదవద్దని చెప్పని వాటిని మాన్పించేసి వాళ్ళకు కూడా ఈ హరికీర్తనను నెత్తికెక్కించేశాడు, వాళ్ళు కూడా భజనలు చేసుకుంటున్నాడు, ఏమి చేయాలో మాకు తోచడం లేదు, మీరేమైనా చెప్పండి అని చెప్పి వాళ్ళు వేడుకుంటే, ఇక ప్రహ్లాదుని పిలిపించి, ఒరే మూర్ఖుడా, నా ఆదేశం లేకపోతే సూర్యుడు ప్రకాశించడానికి భయపడతాడు, వాయువు వీచడానికి భయపడతాడు, నా ప్రకాశం ముందర అగ్నిహోత్రుడు కూడా వెలవెలబోతాడు, నా ఆజ్ఞను కాదని యముడు కూడా ఏ జీవి ప్రాణాలని తీయడు, అటువంటిది గరుడ గంధర్వ యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధరులు నా అనుజ్ఞకు లోనయ్యి ఉంటారు, నువ్వు మాత్రం ఈ సృష్టిలో నువ్వు ఒక్కడ మాత్రమే నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు, దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్ను. నేనెవరనుకున్నావు? అన్ని దిక్కులను జయించినటువంటి వాణ్ణి, ఆ దిక్కులను పరిపాలన చేసేటువంటి దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్లే, ఆ దిక్పాలకులే, నేను తప్ప వేరే దిక్కు లేదని నన్నే పొగుడుతూ ఉంటే, నన్నే కొలుస్తూ ఉంటే, నన్ను సేవిస్తూ ఉంటే నీకెవర్రా దిక్కు? నువ్వు ఇంకెవరిని కొలుస్తావు? బలవంతుడనే జగముల
బలములతో చనక వీర భావము మహాబలుల జయించితి, యవ్వని బలమున నాడెదవు నాకు ప్రతి వీరుడవై. ఈ ముల్లోకాల్లో నాకు మించినటువంటి బలవంతుడు లేడు, అందరినీ నా స్వీయమైనటువంటి బలంతో జయించాను. నువ్వు ఎవరిని బలం అనుకొని, ఎవరి అండ చూసుకొని నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నిన్నిప్పుడే హతమార్చి నా రాక్షస జాతి గౌరవం నిలబెడతాను అని ప్రహ్లాదునితో తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అంటూ ఉంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఒక్క నమస్కారం చేసి తండ్రికి, తండ్రి, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడట్టి విభుడు బలమ సురేంద్ర. నాకు బలం ఎవరో అని అంటున్నారు కదా, బలవంతులకు ఎవడు బలం, బలహీనులకు ఎవడు బలం? నీకు నాకు బ్రహ్మాదులకు అందరికీ ఎవడైతే బలంగా ఉన్నాడో, అన్ని ప్రాణులకు ఎవడు బలంగా ఉన్నాడో అతడే నాకు కూడా బలం. ఇంకా అంతేకాకుండా లోకములన్నీయున్ గడియలోన జయించిన నా వాడవు. తండ్రి, ఈ లోకాలన్నింటినీ ఒక్క గడియలో నువ్వు జయించినానని చెప్తూ ఉన్నావు. కానీ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నీ ఇంద్రియాలను, నీ మనస్సును గెలువలేకుండా పోయినావు. నువ్వు బాహ్యంలో ఎంత గెలిచినా ప్రయోజనమే ఉంది. నిన్ను నువ్వు గెలవకపోతే, నీ మీద నీకు ఆధిపత్యం లేకపోతే, నీ మీద నీకు కంట్రోలింగ్ లేకపోతే, నువ్వు ఎందరిని కంట్రోల్ చేసినా ప్రయోజనం ఏముంది తండ్రి? నిన్ను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించేసాయి, నువ్వు వాటి ముందర ఓడిపోయావు అని అంటూ ఉంటే, ఇవన్నీ వదిలేసి, ఈ సంసార వ్యామోహాన్నంతా వదిలేసి నువ్వు కూడా మాధవుని పాదపద్మాల మీద నీ మనస్సును లగ్నం చేయి తండ్రి అని ప్రహ్లాదుడు చెబుతూ ఉంటే, కర్ణ కఠోరంగా వినిపించే ఆ మాటలు ఒక్కసారిగా హోంకరించి, నన్నే ఎదిరించి మాట్లాడతావా? నాకే సలహా ఇస్తావా? నాతోడన్ ప్రతిభాషలాడెదు, నాకే ఎదురు చెప్తావా? జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు. నేనే జగన్నాథుణ్ణి, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులకందరికీ నేనే ఈశ్వరుణ్ణి, నేనే శాసకుణ్ణి. నాకు మించి ఇంకొక్కడెవడో రాజు లేడు అని చెప్పి, మద్భ్రాతన్ చంపిన మున్మునే వెదకితిన్ పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు, మరి వాడెందుండురా దుర్మతి. నువ్వు అంటున్నావే నారాయణుడు నారాయణుడని, వాడు నా తమ్ముణ్ణి చంపాడు, హిరణ్యాక్షుణ్ణి, మీ పిన తండ్రిని చంపాడు. అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఈ విశ్వం అంతా గాలించాను, నేను జల్లెడ పట్టాను. ఎక్కడా లేడు, ఎక్కడా లేడు. ఈ విశ్వంలో ఎక్కడ నాకు దొరకలేదు, మరి ఎక్కడ ఉంటాడు అని అంటే, తండ్రి ఎక్కడుంటాడని చెప్పమంటావు? కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. నాన్న, అసలు ఎందుకు ఎతికావు నువ్వు? ఎక్కడ లేడని వెతికావు? అన్ని చోట్ల ఉండేవాడిని ఎందుకు ఎతికావు? కలడు కలడు కలడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, త్రిలింగాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నటువంటి వాడిని నువ్వు లేడని ఎందుకంటున్నావు? అసలు ఇందుగలడు అందులేదని సందేహము వలదు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడనేటువంటి సందేహం వద్దు నాన్న. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని లేదు, అన్ని చోట్ల ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అని, అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు, ఎక్కడా లేడని హిరణ్యకశిపుడు, ఇట్లా వీళ్ళు వాదులాడుకుంటూ ఉంటే భగవంతునికి ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఎందుకని? ప్రహ్లాదుడేమో అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి అన్నాడు, ఈయన ఎక్కడా లేదు అంటాడు. ఎక్కడా లేదు అని అంటే ఎక్కడా లేదు అనేటువంటి వాడు ఈ మైకులో చూపిస్తావా, ఈ పుస్తకంలో చూపిస్తావా, ఆ స్తంభంలో చూపిస్తావా, ఆ గోడలో చూపిస్తావా అని ఎక్కడ చూపించమని అడుగుతాడో తెలియదు. అందుకని హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింపా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పగానే సత్వరుడై ఎందును లేడు లేడని సుతుం దైత్యుండు తర్జింప. ఆ వెంటనే హిరణ్యకశిపుడు ఎక్కడా లేడు 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 అని ఆయన హిరణ్యకశిపుడు అంటూ ఉంటే శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు, ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ స్వరూపాన్ని ధరించి ఎక్కడెక్కడున్నాడు? నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. తన ప్రభావం చేత అన్ని చోట్ల స్థావర జంగమాత్మకమైన కదిలేటివి కదలనివి అన్ని చోట్ల ఆయన నరసింహాకృతి భూని సిద్ధంగా ఉన్నాడట. అట్లా ఉంటే కోపం వచ్చేసింది. ఒరి డిబ్బక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండునంచు మిగుల సంరంభమున పలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. నీ చక్రిని గిక్రిని నీ శ్రీహరిని ఈ స్తంభంలో చూపిస్తావా? ఒకవేళ చూపించగలిగితే చూపించు. నువ్వు ఈ స్తంభంలో చూపలేకపోతే నీ తలను త్రుంచి వేస్తాను, అప్పుడు చూస్తా నిన్ను కాపాడడానికి వస్తాడేమో అని చెప్పి అంటూ ఉంటే ప్రశాంతమైనటువంటి మా హృదయంతో ప్రసన్నమైనటువంటి ముఖంతో ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటే వినరాడింబక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవు. అన్ని చోట్ల ఉన్నాడని అంటున్నావురా మూర్ఖుడా, అయితే ఈ స్తంభంలో చూపించు అని ఆయన ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. కొట్టగానే ప్రళయకాల స్వరూపంతో భగవంతుడు ఆ స్తంభాన్ని చీల్చుకొని ఆవిర్భవించాడు. ఎట్లా ఉన్నాడు? నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసర్యాకారమునున్నది, హరిమాయారచితమగు యథార్థము చూడన్. మానవ రూపము కాదు, సింహరూపము కాదు, ఆ రెండూ కలిసి ఉన్నటువంటి ఆ శ్రీహరి రూపం, ఆ నరహరి రూపం, నృసింహ రూపం కనిపించింది. చూస్తూ ఉండగానే అబ్బా, ఇంతకాలం నేను ఎదురు చూశాను ఈ శత్రువు కోసం, ఇన్నాళ్లకు దొరికాడు అని రోషంతో తన గదను తీసుకొని గిరగిరా తిప్పుతూ నరసింహుని మీదికి విజృంభించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఆ నృసింహమూర్తి గరుత్మంతుడు కాలి గోళ్లతో సర్పాన్ని పట్టుకున్నట్లు ఆ హిరణ్యకశిపుని పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ బలాన్నంతా కూడగట్టుకొని తప్పించుకుందామని హిరణ్యకశిపుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నృసింహస్వామి లాగి ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ద్వారం మీద కూర్చొని తన తొడలపై వేసుకొని తన వాడి అయినటువంటి గోళ్లతో అతని ఆంతరజాలాన్ని పేగులనంతా కూడా చీల్చి సంహరించేశాడు. ఆ విధంగా నృసింహావిర్భావం హిరణ్యకశిపుని వధ జరిగింది.
బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నృసింహస్వామిని స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు అందరూ స్తోత్రం చేస్తూ ఉంటే ప్రహ్లాదుడు కూడా స్తోత్రం చేశాడు. దేవదేవా, ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, ఓరిమి, దానము, యజ్ఞము, వ్రతనిష్ట, అసూయ, మాత్సర్యాలు లేకుండా ఉండడం, ఇవన్నీ దైవీ గుణాలు. ఈ దైవీ గుణాలను ఎవడైతే కలిగి ఉండి భక్తితో ఉంటాడో వాడే శ్రేష్టమైనటువంటి వాడు. విద్యుక్తమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ ఫలితాల్ని ఎవడైతే నీకు అర్పణ చేస్తూ ఉంటాడో అతడు శ్రేష్ఠుడు. అటువంటి శ్రేష్టమైనటువంటి భక్తుల చేత కొనియాడబడేటువంటి ఓ దేవాది దేవా, నీ నామాన్ని స్మరించినంత మాత్రాన్నే అజ్ఞానం తొలగిపోయి కైవల్యం ప్రాప్తిస్తుంది. అటువంటి నిన్ను కొలవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. నీ భయంకరాకారాన్ని చూడడానికి దేవతలతో సహా హడలిపోతూ ఉన్నారు. శాంతించు తండ్రి. లోక కంటకులను హతమార్చి లోక కళ్యాణం చేకూర్చి నీ అవతార కార్యం నెరవేర్చావు కదా, ఇంకా ఎందుకు ఇంత ఉగ్రతను ధరించి ఉన్నావు? ప్రసన్నుడవై శాంతించుమని ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఆయన తన రూపాన్ని శాంతింపజేసుకొని నాయన ప్రహ్లాద, నీకేమైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి నన్ను పరీక్ష చేయడానికి వరాలు ఇస్తానని చెప్పి అంటున్నారా? నేను మోక్షకామినే గాని కామార్తిని గాను. ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు, నాకు ఏ సుఖాలు అక్కర్లేదు, నాకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి అంటే అప్పుడు నాయనా నీకు అలాగే మోక్షం కలుగుతుంది. అయితే ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. నువ్వు నీ వంటి జ్ఞాన సంపన్నులు ఈ లోకానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా కొంతకాలం నువ్వు రాజ్య పరిపాలన చేసి అటు తర్వాత నన్ను చేరుకుంటావు అని చెప్పి చెప్పగానే బ్రహ్మాది దేవతల సమక్షంలో ప్రహ్లాదునికి పట్టాభిషేకం జరిగింది అని చెప్పి నారదుడు ఈ విధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టినటువంటి దితికుమారుల్ని మొదటి జన్మలో సంహరించాడయ్యా ఆ శ్రీహరి. ఆ మొదటి జన్మలో 2 అవతారాలు ఎత్తాల్సి పడింది స్వామికి. అటు తర్వాత వాళ్ళు రావణ కుంభకర్ణాదులుగా పుట్టినప్పుడు రామావతారం ఒకటే సరిపోయింది. అటు తర్వాత శిశుపాల దంతవక్తులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంతో వాళ్ళను సంహరించాడు. ఆ విధంగా జయ విజయులకు మళ్ళీ సాయుధ్యం కలిగింది అని చెప్పి ఆ భగవంతుడు యోగేంద్రుని రూపంలో ఉంటాడు, యోగాన్ని బోధిస్తాడు. మౌని రూపంలో ఉంటాడు, కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపాన్ని ధరిస్తాడు, సృష్టి చేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల యొక్క మదాన్ని అణుస్తాడు. సిద్ధరూపుడై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాలరూపంలో కడతేరుస్తాడు. అనేక నామాలతో, అనేక రూపాలతో, అనేకమైనటువంటి కృత్యాలతో భగవంతుని యొక్క లీలా విశేషాలు వెలుగొందుతూ ఉంటాయి అని చెప్పి ఒకసారి ఏం జరిగిందంటే, క్షీర సముద్రంలో త్రికూటం అనేటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నానా రకాలైనటువంటి జంతువులు విహరిస్తూ ఉంటాయి. అక్కడ ఒక ఏనుగుల మంద ఉంది. ఆ ఏనుగుల మందలో ఒక గజేంద్రుడు ఉన్నాడు. ఆ ఏనుగుల మందకు అతను ప్రభువు. ఆ ఆడ ఏనుగులతో, ఏనుగు గున్నలతో ఆ అరణ్యంలో విహరిస్తూ ఆ గజేంద్రుడు నీళ్ల దప్పికి ఏర్పడింది. ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక మడుక్కొచ్చాడు. మడుక్కొచ్చి
నీళ్లు తాగాడు. నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఏం చేయాలా? నీళ్లు తాగేసి వెళ్ళిపోవాలి. కానీ మానవుని యొక్క ఆలోచన విధానం అట్లా ఉండదు, అక్కడితో ఆగడు. ఇంకా ఏదో కావాలనేటువంటి ఆలోచన మొదలవుతుంది. నీళ్లు తాగినటువంటి ఏనుగు ఏం చేసిందంటే ఆ తొండంతో నీళ్లు పీల్చుకొని ఆ చుట్టూ ఉండేటువంటి ఆడ ఏనుగుల మీద చల్లడం మొదలుపెట్టింది. అవి కూడా ఈయన మీదకి చల్లడం మొదలుపెట్టాయి. ఇట్లా ఆడుకుంటూ ఉంటే కాసేపటికి ఏమైందంటే ఆ మడుగులో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక మొసలి వచ్చి ఈ ఏనుగు కాళ్ళను పట్టుకున్నది. అప్పటి వరకు ఆనందంగా ఉన్నారు కదా, ఆ ఆనందం అంతా మటుమాయమైపోయింది. ఒక్కసారిగా బాధ మొదలైంది. ఆ మొసలి యొక్క వాడి అయినటువంటి దంతాలు ఆ కాలుని కొరుకుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే విలవిల్లాడిపోతూ ఉన్నాడు గజేంద్రుడు. విలవిల్లాడిపోతూ తన శక్తినంతా కూడగట్టుకొని ఆ మొసలిని గట్టుకు లాగడం, ఈ మొసలి ఆ ఏనుగుని లోపలికి మళ్ళీ నీళ్ళల్లోకి లాగడం. ఎందుకు? దానికి అక్కడ స్థానబలం ఉంది. అది చిన్నది కావచ్చు, నీళ్లలో దానికి స్థానబలం ఎక్కువ. ఇట్లా ఈ ఏనుగు ఈ మొసలి చాలా కాలం పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ మడుగంతా నెత్తురుమయమైపోయింది. అంతవరకు నీళ్లల్లో ఉన్నటువంటి ఏనుగులన్నీ ఎప్పుడైతే మొసలి గజేంద్రుడిని పట్టుకున్నదో ఇవి పరిగెత్తుకుంటూ గట్టుకొచ్చాయి. గట్టు మీద కాసేపు వచ్చేయి అని చెప్పి అంటూ ఉన్నాయి. ఎట్లా వచ్చేస్తుంది? పట్టు వదిలితే కదా రావడానికి, సాధ్యం కావడం లేదు. ఇంకా కాసేపు చూసేయి. పిల్లోడు నిద్ర లేచి ఉంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు, వదినా నేను పోయిస్తా నువ్వు ఉండిరా అని చెప్పి ఒక ఏనుగు బయలుదేరి, దాని వెనకంటే ఇంకొక ఏనుగు, ఇట్లా మెల్లమెల్లగా. అంటే ఒక వ్యక్తి బలముందని విర్రవీగితే అతనే బలహీనుడైనప్పుడు వీళ్ళంతా తోడు ఉండరు. కాబట్టి తాత్కాలికమైనటువంటి బలాన్ని చూసి ఇది బలుపు అనుకుంటే ప్రయోజనం లేదు, ఇదంతా వాపే. నాకు వెనక వాడుండాడు, వీడుండాడు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, బంధువులు ఉండారు, చుట్టాలు ఉండారు, ఎవ్వరూ లేరు, ఎవరు ఉండరు. ఎప్పటి వరకు ఉంటారు అని అంటే నీ దగ్గర బలం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే బలహీన పడతావో అప్పుడు వాళ్ళు ఉండరు. ఈ మొత్తం అన్ని ఏనుగులు వెళ్ళిపోయినాయి. ఇది ఏనుగులకు రాజుగా ఉన్నటువంటి ఏనుగు ఒంటరి అయిపోయి అక్కడ ముసలి బారిన పడి నానా అవస్థలు పడుతూ ఉంది. మెల్లమెల్లగా శరీరం అంతా కృషించిపోతూ ఉంది, శక్తి సన్నగిల్లిపోతూ ఉంది. అప్పుడు మొదలైంది, ఏదో ఆకులలుములు తిని చెట్ల నీడన హాయిగా విహరిస్తూ ఉండకుండా ఎందుకు వచ్చినాను నేను? అసలు వచ్చినాను బో, నీళ్లు తాగేసి వెళ్ళిపోకుండా ఎందుకు ఉండాలి నేను ఇక్కడ? అంటే ఎప్పుడైనా ఎవరైనా పని చేసేటప్పుడు దాని యొక్క పర్యవసానం గురించి ఆలోచన చేయరు. ఆ పర్యవసానాలను అనుభవించేటప్పుడు అయ్యో అప్పుడు చేయకుండా ఉంటే బాగున్ను, అలా చేయకుండా ఉంటే బాగున్ను, ఇలా చేయకుండా ఉంటే బాగున్ను అని అంటారు. గడిచిపోయినటువంటి దాన్ని తిరిగి మనం ఎప్పుడు వెనక్కి తెప్పించలేము. అందుకనే ఏం చేయాలా? అది ప్రభావాన్ని చూపించక ముందే, ఆ పనిని ప్రారంభించక ముందే దానివల్ల కలిగేటువంటి కష్ట నష్టాల గురించి లోతుగా ఆలోచన చేసి ఆ తర్వాత ఏ పనైనా ప్రారంభం చేయాలి. సంసారం అనేటువంటిదే కాసారం, సంసారం అనే సరస్సు. జీవుడనేవాడు గజేంద్రుడు. ఆ ఇంద్రియ విషయాలనేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి మిగతా ఆడ ఏనుగులతో కలిసి ఇందులోకి వచ్చాడు. కాలు పట్టుకున్నటువంటి ముసలి ఎవరు అంటే మృత్యువు. ఆ మృత్యువు ఏం చేస్తుంది? ప్రతి క్షణం నీడలాగా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడో కాసేపో తెలియదు, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. అందువల్ల ఆ మృత్యు రూపమైనటువంటి మొసలి జీవుడిని పట్టుకొని లాగుతూ ఉంది. అది సంసారంలోకి లాగుతుంది, ఇతను గట్టున పడాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు రక్షించేది ఎవరు?
ఈ పాపిష్టి ముసలి బారి నుంచి నన్ను రక్షించేది ఎవరు? ఎవరైనా ఉండారా? ఎవరో ఒకరు ఉండాలి కదా రక్షించేవాళ్ళు. ఎవరుంటారు? యౌవని చేజనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. శక్తి సన్నగిల్లినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అంతవరకు నేను నాది అనేటువంటి అహంకారం మమకారాలతో విర్రవేగుతూ ఉంటాడు జీవుడు. ఎప్పుడైతే శక్తి సన్నగిల్లిపోతుందో తను ఏమీ చేయలేకుండా పోతాడో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అందరూ ఒక్కొక్క గజేంద్రుడు. ఆ మదం ఉన్నంత వరకు భగవంతుడు గుర్తురాడు. యవ్వని చేజనించు జగము, ఈ ప్రపంచమంతా ఎవని వల్ల పుడుతూ ఉంది? ఇదంతా ఎవరి లోపల ఉంది? ఎవరిలో లయమైపోతూ ఉంది? దీన్నంతా శాసించేటువంటి శాసకుడు ఎవరు? దీనికి మూల కారణమైనటువంటి వాడెవడు? మొదలెవరు, మధ్యెవరు, చివరెవరు? అంతా సర్వము తానే అయినటువంటి వాడెవడు? ఆ ఈశ్వరుడే నాకు దిక్కు. ఆ భగవంతుణ్ణి నేను శరణ వేడుతున్నాను. ఆయన ఎటువంటి వాడు? ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలోనికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్తిదలంతున్ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. పూర్వజన్మ వాసనలు అప్పుడప్పుడు స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసినటువంటి సాధన ఈ జన్మలో మనం మోక్షాన్ని పొందలేకపోయినా అది వృధాగా పోదు. ఇప్పుడు చేసినటువంటి సజ్జన సాంగత్యం, ఇప్పుడు విన్నటువంటి పురాణం, ఇప్పుడు జపించినటువంటి మంత్రం, ఇప్పుడు చేసినటువంటి భజన, ఇప్పుడు కీర్తించినటువంటి కీర్తన ఏదీ వృధా పోదు. ఆ పూర్వజన్మలో ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం కారణం చేత ఆ గజేంద్రునికి భగవన్నామం గుర్తొచ్చింది. ఎవరిని వేడుకుంటున్నాడంటే ఈ లోకాలను పరిపాలన చేసేటువంటి లోకేశులు, ఈ లోకంలో నివసించేటువంటి ప్రజలు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, అంతా లయమైపోయిన తర్వాత ఇంకేముంటుంది? సూర్యచంద్రులు కూడా వెళ్ళిపోతారు. లోకాలు వెళ్ళిపోయినాయంటే, సూర్యచంద్రులు కూడా వెళ్ళిపోయిందంటే ఏముంటుంది? దట్టమైనటువంటి చీకటి ఉంటుంది. ఆ చీకటికి పైన, ఆ చీకటికి అవతల ఏకాకృతిగా వెలుగుగా వెలుగుతూ ఉన్నటువంటి వాడెవడో ఆ భగవంతుడే. ఆ భగవంతుణ్ణి నేను సేవిస్తున్నాను. అతని కారణం వల్లనే ఈ సృష్టి స్థితి లయలన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను సేవిస్తున్నాను అని ఈ ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఈ మునులు ఋషులు అందరూ అనేక రకాలైనటువంటి వ్రతాలు, జపాలు, తపాలు వీటన్నిటినీ చేస్తూ ఏ మహాత్ముని దర్శనం కోసం పరితపిస్తూ ఉన్నారో ఆ మహాత్ముడే నాకు దిక్కు, అతని నేను సేవిస్తూ ఉన్నాడు అని అంటూ ఇక వేరే ఆలోచన లేదు. ముసలి పట్టి లాగుతూ ఉన్నదాన్ని మర్చిపోయాడు గజేంద్రుడు. భగవంతుని మీదకి మనసు లగ్నమైంది. భగవంతుని మీదకి లగ్నం అయితే మనస్సు భౌతికమైనటువంటి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. తొలగిపోతాయంటే దాని అర్థం లేకుండా పోతాయని కాదు, వాటి ప్రభావం ఉండదు అని అర్థం. మనం చిన్నప్పుడు బావిలో ఈత నేర్చుకుంటూ ఉంటాం. ఈత ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఆ కాలికి దరులు తగులుతాయి. దరులు తగిలి కోసుకుంటుంది. కోసుకొని రక్తం కారుతూ ఉంటుంది. అదేమీ తెలియదు మనకు. ఈత ఆడుతూ ఉంటాం.
ఈతంతా ఆడేసిన తర్వాత గట్టు మీదకి వచ్చిన తర్వాత మనతో పాటు ఈత ఆడినటువంటి వాడు, అరే నీకు రక్తం వస్తుందిరా అని చెప్పి అంటాడు. నీ కాలుకు రక్తం వస్తుందిరా అంటే అప్పుడు చూసుకుంటాడు, అవును కాలుకు రక్తం వస్తుందని. అప్పుడు నొప్పి మొదలవుతుంది. దెబ్బ ఎప్పుడు తగిలింది, నొప్పి ఎప్పుడు మొదలైంది? నీకు దెబ్బ తగిలినప్పుడు దాని మీద దృష్టి ఉంటే నొప్పి అప్పుడే మొదలవుతుంది. ఆ దెబ్బను నువ్వు మర్చిపోయినావంటే నీకు నొప్పి ఉండదు. అందుకని నువ్వు ఎప్పుడైతే భగవంతుని నీ మనసులో తెచ్చుకుంటావో, భగవంతుని గురించి ఆలోచన చేస్తూ ఉంటావో, భగవద్భక్తి చేస్తూ ఉంటావో, భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటావో, అప్పుడు లౌకికమైనటువంటి బాధలు నిన్నేమీ చేయవు. ఏమీ చేయవంటే లేకుండా పోతాయని కాదు, ఉంటాయి, నిన్నేమీ చేయవు. ఆ పిల్లవాడికి గాయం ఉందా లేదా, దెబ్బ తగిలిందా లేదా, ఉంది. కానీ నొప్పి కలిగిందా, లేదు. అదేవిధంగా ఎందుకు నొప్పి కలగలేదు? వాని మనసంతా ఈత కొట్టడం మీదనే ఉంది. మనసంతా ఈత కొట్టడం మీద ఉంది కాబట్టి అది శరీరాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. అట్లాగే మన అంతఃకరణం అంతా అంతర్యామి మీద ఉంటే సంసార బాధలేవి మన దగ్గరికి రావు. ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆకలిగా కూడా ఉంటుంది. అది తెలియదు, అంతే, మర్చిపోతాం. ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు అవుతూ ఉంటే కూడా పళ్ళు దోముకోకుండా ఉండేటువంటి అమ్మగారులు కొంతమంది ఉంటారు. కొంతమంది పొద్దున్న లేచి ఏదో పనుల్లో పడిపోతారు. 12 గంటలకో 1 గంటకో పళ్ళు దోముతూ ఉంటారు. ఏమమ్మా ఇప్పుడు పళ్ళు దోముతా అంటారంటే పనిలో ఉండిపోయినా అంటారు. మరి ఆకలి లేదా? ఆకలి గుర్తు రాదు. ఎందుకు లేదా అంటే ఉంది, అది గుర్తు రాలేదు. ఎందుకు రాలేదంటే నీ మనస్సు దాని మీద లగ్నం కాలేదు. దేని మీద లగ్నమైంది? ఇంట్లో ఉన్నటువంటి పని మీద లగ్నమైంది. అందువల్ల భగవంతుని మీద ఎప్పుడైతే గజేంద్రుని యొక్క మనస్సు లగ్నమైందో అప్పుడు ముసలి బట్టి పీడిస్తూ ఉన్నటువంటి పీడన్నది మర్చిపోయింది. భగవంతుని గురించి, భగవాన్ నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, అనంతుడవు, అవ్యయుడవు, అప్రమేయుడవు, అజుడవు అని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఇంత చేస్తూ ఉన్నాం కదా, మరి నన్ను రక్షించడానికి రాలేదే? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. ఎంత భక్తి భావం ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడు రావడం కాసేపు ఆలస్యం అయితే ఉన్నాడో లేదో అనేటువంటి సందేహం వచ్చింది. ఇట్లా జీవునిలో సందేహం ఉంటుంది. కారణం ఏమిటంటే అది జీవ లక్షణం. దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది. అది భగవంతుని లక్షణం ఏమిటి? సందేహం లేదు. భగవంతుని లక్షణం. జీవుని లక్షణం ఏమిటి? సందేహంతో కూడుకున్నటువంటిది. అందుకని ఉంటాడో లేడో, ఉంటే నన్ను రక్షించాలి కదా. భగవంతుని లెక్క ఏమిటి? నీ ప్రారంధం పూర్తి కావాలి, నీ కర్మను అనుభవించాలి, అప్పుడు ఆయన వస్తాడు. ఆయన చెప్పుంటాడు, ఒక జమీందారు ఒకడు తప్పు చేశాడు, వాడిని శిక్షించాలి. అయితే ఆ తప్పు చేసినటువంటి వాడు జమీందారుకు బాగా కావాల్సినటువంటి వాడు. ఈ శిక్షించేవాడితో చెప్పాడు, అరే నువ్వు వాడిని కొరడా దెబ్బలు కొడతా ఉండు, నేను వచ్చి వాడిని కాపాడేస్తానని చెప్పాడు. అయితే వాడు చేసినటువంటి తప్పుకు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి అంటే 100 కొరడా దెబ్బలు కొట్టాలి. జమీందారు లోపల ఉన్నాడు, వీడిని కొరడాతో కొడతా ఉన్నాడు. జమీందారు గారు నన్ను కొట్టేస్తాడారు అని ఇతను అరుస్తూ ఉన్నాడు. ఆయన లోపల లెక్కేసుకుంటా ఉన్నాడు, 100 కొరడా దెబ్బలు అవుతాడాయా లేదా అనేసి. 100 అవగానే వెంటనే బయట వచ్చి, బుద్ధుందా లేదా, ఎవడనుకున్నవాడు మావాడు కదా, వాడిని ఎందుకు కొడతాడో ఆపే అని చెప్పి అన్నాడు. లెక్క సరిపోయింది కదా, 100 కాపాడాడు కదా. ప్రారంధం అంటే అది. నేను అదేంది జబ్బు చేసింది, స్విమ్స్ పోయాను, అటు నుంచి చెన్నైకి పోయాను, రాణిపేటకు పోయాను, పోవాల్సిందే. ఎందుకో మొత్తం ఎంత ఖర్చు కావాలో అంత అయిపోవాలి. అదంతా అయిపోయిందంటే
అప్పుడేమవుతుంది, ఎవరు ఏమి చేయలేకుండా పోయినారబ్బా. లాస్ట్కి ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఆయన ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చినాడు, దాంతో తగ్గిపోయింది అని అంటాడు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడు వచ్చినాడు తెలుసా? 100 కొరడా దెబ్బలు అయిపోయినాక వచ్చాడు. అంతవరకు మిగతా వాళ్ళందరూ కొట్టాల్సిన దెబ్బలన్నీ కొట్టేశారు. అందువల్ల నీ ప్రారంధం ఎప్పుడైపోతే అప్పుడు వస్తాడు భగవంతుడు, అంతవరకు రాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధుల చేత పడిన సాధుల కడ్డు పడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుతు తెన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు. భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే. ఏమయ్యా జమీందారు, వినిపిస్తుందా లేదా? వీడు కొడతా ఉంటే రావా రావా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆహా, రాలేదు. చివరికి లవుకింతయు లేదు. ఎంత లావుగా ఉన్నాను నేను? 85 కేజీలు ఉన్నా, ఇప్పుడు 40కి వచ్చేసిన. ఇంగన్నా కాపాడు తండ్రి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. ఇంతవరకు నాకెంతో ధైర్యం ఉండేది. ఏమి ధైర్యం నీకు? నా బలం మీద నాకు ధైర్యం, నా చుట్టూ ఉండేటువంటి బలగం మీద నాకు ధైర్యం. బలగం ఉన్నారా? ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బలం ఉందా? లేదు. ధనం ఉందా? లేదు. ఏమీ లేదు. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను. ప్రాణాలు ప్రయాణం అయ్యేటువంటి సమయం అయిపోయింది. మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం బయ్యడిన్. ఇంకా నాకు ఓపిక లేదు, శ్రమ పెరిగిపోతూ ఉంది, నా శరీరం కృషించిపోతూ ఉంది, మూర్ఛ వచ్చేస్తుంది. నీవే తప్ప ఇతః పరం బెరుగా. అయిపోయింది. ఇది ప్రార్థన, మిగతాంత ప్రార్థన కాదు. నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నీవే తప్పనితః పరం బెరుగా. నువ్వు ఒక్కడ తప్ప నాకు ఇంకేమీ తెలియదు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. దీన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. ఆ శరణాగతి ఎవరైతే వేడుకుంటారో అప్పుడు వస్తుంది. నాకు మహాభారతంలో కథ ఉంటుంది. ఏమిటంటే, ద్రౌపది సభలో ద్రౌపదిని తీసుకొని వచ్చారు. దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయడానికి పూనుకున్నాడు. ఆ కొంగుబట్టి లాగుతూ ఉన్నాడు. ద్రౌపదీదేవి ఒక చేత్తో ఆ కొంగును పట్టుకొని ఇంకో చేత్తో కృష్ణ కృష్ణ అని అంటూ ఉందట. అంటూ ఉంటే ఆయన చూస్తున్నాడు కానీ రాలేదు, కాపాడలేదు. ఇక లాభం లేదనుకొని ఆ చెయ్యి కూడా వదిలేసి 2 చేతుల్ని పైకెత్తి నువ్వు తప్ప నాకు దిక్కులేదు అన్నది. అనగానే ఇంక నేను చూసుకుంటాను, వాడి సావు వాడు వస్తాడని చెప్పి ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. కాబట్టి నీవే తప్ప ఇతః పరం బెరుగా, ఇది మంత్రం. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అంటే చేస్తాడు. నాకు చాలామంది ఉండారు, నువ్వు కూడా ఉండవు అని అంటే సరే చూద్దామని. నేను అప్పటికేదని పోయినాను. అప్పటికేదని పోతే ఏం చేయాలా? స్వామి, నాకెవడూ అప్పిచ్చేవాడు లేదు, నువ్వు తప్ప నన్ను ఆదుకుండేవాడు లేదు అని అంటే సరే ఉండి ఏదో ఒకటి చేస్తానని అంటాడు ఆయన. కాకపోతే నాకు ఆ ఊర్లో అప్పిచ్చే వాళ్ళు ఉండారు, చెర్లోపల్లి అప్పిచ్చే వాళ్ళు ఉండారు, పుదిపట్లలో అప్పిచ్చే వాళ్ళు ఉండారు, మంగాపురంలో ఇచ్చేవాళ్ళు ఉండారు. నీ దగ్గరికి ఎందుకు వచ్చినానో తెలుసా? నీకు ఆ గౌరవం కల్పిద్దామనేసి వచ్చినాను అని అన్నాం అనుకోండి. అప్పుడేమంటాడు? నాకేం ఆ గౌరవం అక్కర్లేదు నైనా, ఓ నువ్వు మంగాపురానికి పోతావో పుదిపట్లకు పోతావో తెచ్చుకోబో అని చెప్పి అంటాడు. అంతే కదా. అందుకని ప్రార్థన చేసే విధానం ఏమిటి? నీవే తప్ప నితః పరం బెరుగా.
ఇంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు, నువ్వు తప్ప నన్ను కాపాడేటువంటి వాడు లేడు, రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం వైపు చూసి ఆ తొండాన్ని పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే గజరాజు వస్తాడా రాడా, వస్తాడా రాడా అనేటువంటి సందేహం అంతా పోయి రావాల్సిందే, ఇందాక వస్తాడా రాడా, ఇప్పుడు రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు విశ్వమయుడు, విశ్వమూర్తి అయినటువంటి విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, అడ్రస్ చెప్తాన్నాడు. ఎవరికైనా కావాలంటే లెటర్ రాసి సంప్రదించవచ్చు. అల వైకుంఠపురంబులో ఎక్కడున్నాడు శ్రీ మహావిష్ణువు? అల వైకుంఠపురమ్ములో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. వైకుంఠపురంలో రాజనగరులో ప్రధాన భవంతి పక్కన మందార వనంలో సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదిక మీద లక్ష్మీదేవితో కలిసి పాచికలాడుకుంటూ ఉన్నాడు. అక్కడున్నాడు ఆయన. ఈయన ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే ఆయన హాయిగా ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకు? జగత్తంతా కూడా భగవంతునికి క్రీడా విశేషం. ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అమ్మవారు ఏం చేశారు, ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో ఏమో, ఎక్కడికి పోతాడో, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది, చెప్పకుండా కూడా పోతుంటాడు అని ఆమె ఏం చేసింది, ఆమె చీర కొంగు తీసుకొని ఆయన పైపంచ వల్లెవాటు దానికి ఆ కొంగుకు ముడేసుకొని జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఈయన వెళ్ళాలంటే ఏం చేయాలా, ఆ ముడిపుకొని పోవాలా. అంటే వెళ్ళకూడదని కాదు, భార్యలు భర్తలు బయట వెళ్ళకూడదని కోరుకోరు. వెళ్ళేటువంటి వాడు సాయంకాలం వస్తాడా రాడా, టిఫన్కి వస్తాడా రాడా, వండలనా వద్దా అని చెప్పేసిపోయినారు అనుకోండి, క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ లేకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, ఆయన కోసం చేయాలన్నా వద్దా తెలియదు, చేస్తే మళ్ళీ మిగిలిపోతుంది. ఎందుకు ఇంత చేసినావు, ఇంత మిగిలిపోయేటట్టు చేసినావు అని అంటాడు. పోనీ చేయకపోతే నన్ను కౌంట్ చేసుకోలేదా, నేను ఇంట్లో మనిషిని కాదా అని అంటాడు. ఇవంతా ఎందుకు వచ్చిన గొడవ? అందుకని కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, ఇదిగో నేను వెళ్తున్నాను, ఇంత టైం అవుతుంది, వస్తే వస్తాను, ఇన్ని గంటలకు వస్తాను, తింటాను, లేదా తినేసినాను అని అంటే ఇదిగో నేను తినేస్తున్నాను, లేదా అక్కడ భోజనం పెడతారు. అందుకే ఎవరైనా స్నేహితులు పిలిచారనుకోండి, సాయంకాలం అటు రాకూడదా అని అంటే ఏం ప్రోగ్రాం, ఏదో సరదా కాసేపు మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకోవడం ఫాలోడ్ బై డిన్నర్ ఉందా లేదా అని కనుక్కోవాలి. ఇంకో కాసేపు మాట్లాడుకొని వచ్చేయడమేనా, భోజనం కూడా ఏమైనా ఉందా అని అడిగేసినాం అనుకోండి ఒక మాట, దానికి ఏముంది బా భోజనం తిందామంటే, మా ఫ్రెండ్ పిలిచినాడు భోజనం కూడా తిందామన్నాడు, నేను తినేసి వస్తాను, నువ్వు తినేయి, లేట్ అవుతుందేమో నువ్వు పడుకొని నిద్రపో అని చెప్పచ్చు, ఇబ్బంది లేదు. అట్లా కాకుండా ఏమీ చెప్పకుండా ఈయనంతకు ఈయన వచ్చేసినాడు అనుకుని ఏం చేయాలనే, ఇట్లా ఉంటుంది వ్యవహారం. అందుకని అమ్మగారు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ముడేసి పెట్టుకున్నారు. ముడేసి పెట్టుకుంటే ఎప్పుడైతే నీవే తప్ప నితఃపరం బెరుగా అనే మాట అని రావే వరదా, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అని పిలిచాడు గజేంద్రుడు. వెంటనే అక్కడి నుంచి లేచాడు. లేచి పరిగెత్తిపోతా ఉన్నాడు. సిరికింజప్పుడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారమును చీరడు, అభ్రగపతిని వన్నింపడు, ఆ కర్ణికాంతర దమ్మిళ్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్దిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు. ఎందుకని? గజ ప్రాణావనోత్సాహి అయి ఆ ఏనుగు ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉత్సాహంలో పక్కనే ఎదురుగా కూర్చొని ఉందండి లక్ష్మీదేవి. సిరికింజప్పుడు చెప్పలేదు ఒక మాట కూడా. పోయి ఏం చేస్తాడు అక్కడికి? ఆయుధాలు ఉండాలి కదా. శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇంత దూరం. పక్కనే గరుత్మంతుడు ఉన్నాడు, పాపం కాసుకొని ఉన్నాడు.
తీనరా బండి అని చెప్పాలి కదా, గరుత్మంతునికి చెప్పాలి కదా బండి తీనైనా అనేసి. ఆహా బండి లేదు, పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఎందుకు? ఆ చెవుల మీదంతా జుట్టు పడుతూ ఉంది. కాస్త అద్దం దగ్గరికి పోయి కొంచెం వెనక్కి దూకొని కొంచెం టచ్అప్ చేసుకొని చెమట తుడుచుకొని కొంత సెంటు కొట్టుకొని బయట పోయేటప్పుడైనా కాస్త నీట్గా వెళ్ళొచ్చు కదా, అవెంత లేదు, పరిగెత్తన్నాడు. ఆమె కొంగు వదిలేసి కదా పోవాలా. ఆహా పరిగెత్తన్నాడు. ఏం చేయాలా? భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు, ఆయనకు మిగతా వాటితంతా లెక్కలేదు. ఈయన పరిగెత్తూ ఉంటే తన వెంటన్సిరి, ఆమెకు ఇంకా వేరే మార్గం లేదు, ఎందుకో ముడిప్పుకునేంత వరకన్నా పరిగెత్తాల్సిందే. తన వెంటన్సిరి, ఆయన అంటే పరిగెత్తా ఉంది. లచ్చి వెంట అవరోధ వ్రాతము, చెలికెత్తులు ఉంటారు కదా అమ్మవారితో పాటు, అమ్మగారు పరిగెత్తాడారంటే చెలికెత్తులు పరిగెత్తాడారు, వీళ్ళందరూ పరిగెత్తాడారంటే దాని వెనకను పక్షీంద్రుడు. మంత్రి గారు నడిచిపోతాడారంటే అర్థం ఏంది? డ్రైవరు కారు దూరంగా నిలుపుకోమని కాదు, వెనకంటే నడుపుకుంటా పొమ్మని. ఎప్పుడు ఆయన ఎక్కాలంటే అప్పుడు బండి రెడీగా ఉండాలి. అందుకని వెనక పక్షీంద్రుడు, వాని పొంతను ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంపును, ఆయన ఆయుధాలన్నీ వాటంతటవే బయలుదేరాయి. నారదుడు, అందరూ వైకుంఠపురంలో ఉండేటువంటి వాళ్ళ ఆబాల గోపాలం కదిలి వస్తుంటారు. వైకుంఠపురమే కదిలొస్తూ ఉంది, వైకుంఠమే కదిలింది. అది గజేంద్రుని యొక్క ప్రార్థన గొప్పతనం. నీవే తప్పని తఃపరం వెరుగా అన్నటువంటి మాటకు ఉండేటువంటి గొప్పతనం అది. మొత్తం వచ్చారు. ఆమె ఉన్నట్టుండి ఆచికలాడుతూ ఉన్నాడు. ఇలా ఓడిపోతాడనేసి ఏమైనా అంటే మామూలుగా ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. ఏమంటే ఓడిపోయేటప్పుడు గొడవ పెట్టుకుంటారు, లేదా ఆ ఫోన్ ఎత్తి చూసి ఉండి ఇప్పుడే వస్తాను అర్జెంటుగా మెసేజ్ వచ్చిందని వెళ్ళిపోతారు. ఓడిపోతామని గెలుస్తామనుకున్నప్పుడు ఇవంతా ఉండదు. అందుకని డౌట్ ఏమిటంటే ఏమన్నా ఓడిపోతాడనేసి ఏమన్నా ఎత్తేసినాడా అని అనుకున్నది. కానీ తన వేంచేయుపదంబు పేర్కొన్నాడు. ఎక్కడికి వెళ్తాడు చెప్పడం లేదు. అనాథ శ్రీ జనాలాపముల్ వినెనో, దిక్కులేనటువంటి స్త్రీలు ఎవరైనా రక్షించమని అడిగారో ఏమో. మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులం, వేదాలను ఎవరైనా దొంగలించారేమో. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, రాక్షసులు అమరావతి మీదకి ఏమైనా దండెత్తి వచ్చినారేమో. భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్, దుర్మార్గులైనటువంటి వాళ్ళు భక్తుల దగ్గరికి వచ్చి ఎక్కడ మీ శ్రీహరి చూపించండి అని ఎవరైనా అన్నారేమో అని ఆమె అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళందరూ ఈ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు. అందరూ ఈ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండే వాళ్ళందరూ వెళుతూ ఉంటే ఏం జరిగిందో అని మొత్తం దేవతలందరూ వచ్చి అదిగో శ్రీమన్నారాయణుడు వెళ్తా ఉన్నాడు, అదిగో ఆ చక్రం పోతుంది చూడండి, అదిగో శంఖం పోతుంది చూడండి, అమ్మగారు పోతున్నారు చూడండి అని అందరూ వరుసగా బారులు తీరి నిల్చుకొని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని మంత్రం చెబుతూ ఉన్నారు. దేవతలంతా ఆ విధంగా దేవతలంతా ప్రణామాలు చేస్తూ ఉంటే జలాశయం దగ్గరికి వచ్చాడు. ఆ జ్యోతిర్మండలాన్ని అంతా ఛేదించుకొని శ్రీమన్నారాయణమూర్తి వచ్చి తన చక్రాన్ని పంపించాడు. చక్రాన్ని పంపించగానే ఆ చక్రం ఆ ముసలిని ఖండించింది. ముసలిని ఎప్పుడైతే ఖండించిందో ఆ ముసలి బారి నుండి గజేంద్రుడు విడిపడ్డాడు. తన పాంచజన్యాన్ని తీసుకొని శ్రీహరి పూరించాడు. దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు. ఆ గజేంద్రునికి చెయ్యి అందించి మడుగు నుంచి పైకి లాగాడు. ఆ గజరాజునట వెన్నుదట్టి ఒళ్ళంతా నిమిరి పంపించాడు. ఆయన అజ్ఞానం నశించిపోయింది. ఎవరా గజరాజు? పూర్వజన్మలో పాండ్య దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు.
ఆయన పొరపాటున అగస్త్య మహర్షి శాపానికి గురై ఈ విధంగా ఏనుగుగా జన్మించాడు. పోని ఈ మొసలి ఎవరు అంటే హూహు అనేటువంటి గంధర్వుడు. ఆయన కూడా నిజస్వరూపాన్ని పొందాడు. ఒకసారి ఈ గంధర్వుడు తన భార్యలతో కూడా ఒక సరస్సులో స్నానం ఆడుతూ ఉంటే దేవలుడు అనేటువంటి మహర్షి వచ్చాడు. ఆ మహర్షి స్నానం చేసి సంధ్యావందనం చేయడం కోసమని వచ్చాడు. ఆయన స్నానం చేస్తూ ఉంటే ఇతను ఏం చేశాడంటే లోపలికి మునిగి అతని కాలు బట్టి లాగాడు. అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు ముసలివై పడుంటావని శాపం పెట్టాడు. అయ్యో స్వామి తప్పు అయిపోయింది అంటే, నువ్వు గజేంద్రుని పట్టుకుంటావు, విష్ణు చక్రం చేత ఖండింపబడి నీ శాపం విముక్తం కలుగుతుంది అని చెప్పాడు. అంటే పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవించకుండా ఎగతాళికైనా సరే ఇట్లాంటి అల్లరి పనులు చేస్తే అది శాపానికి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సరే, మొత్తానికి ఆ విధంగా గజేంద్రునికి ఆ మొసలి నుంచి విముక్తి కలిగింది. తర్వాత హూహు అనేటువంటి గంధర్వునికి శాపం నుంచి విముక్తి కలిగింది. ఆ విధంగా గజేంద్ర మోక్షణం కథను శౌనకాది మునులకు సూతుడు తెలియజేశాడు. పరీక్షిన్ మహారాజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ కథను విన్నాడు. ఆ తర్వాత సుఖమహర్షి, నాయన పరీక్షిన్ మహారాజా, ఒకసారి దూర్వాస మహర్షి ఒక ఇంద్రుని దగ్గరకు వచ్చాడు. వచ్చి తాను పూజలో వాడినటువంటి ఒక పూలమాలను తెచ్చి ఇంద్రునికి ఇచ్చినాడు. ఇంద్రునికి ఇస్తే ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ పూలమాలని తాను కూర్చునేటువంటి ఐరావతం మీదకి వేశాడు. ఆ ఐరావతం ఏం చేసింది, అది ఏనుగు, దానికి ఇది పూజ చేసిన మాలని, ఇది పూజ చేయనటువంటిదని, ఇది పవిత్రమైందని, ఇది అపవిత్రమైందని దానికి ఏం తెలియదు కదా. అదేం చేసింది, ఆ తొండంతో తీసి కింద పడేసి కాలుతో దొక్కి నలిపేసింది. ఇదంతా దూర్వాసుడు చూస్తూ ఉన్నాడు. దూర్వాసుడు చూసి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నేను ఇంత పరమ పవిత్రమైనటువంటి పుష్పమాలను తెచ్చి నీకు ఇస్తే దాన్ని నా కళ్ళ ముందే ఈ విధంగా చేస్తావా అని కోపం వచ్చి ఆ ఇంద్రునితో సహా ఈ వైభవాన్ని అంతా కోల్పోతావని శాపం ఇచ్చేశాడు. ఎప్పుడైతే శాపం ఇచ్చాడో ఆ శాప ప్రభావం చేత ఇంద్రుడు తన వైభవాన్ని కోల్పోయాడు. రాక్షసులు దండెత్తి వచ్చారు. వాళ్ళ చేతిలో ఓడిపోవడం, దేవతలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నారు, ఎప్పుడూ ఓడిపోవడమే. ఏం చేయాలనో దిక్కుదోచక ఈ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని అందరూ దిక్పాలకులందరూ వెళ్ళి బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు, నాయన ఇది నా చేత పరిష్కారం అయ్యేటువంటిది కాదు, రండి పోదాం అని చెప్పి వీళ్ళందరినీ వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకుంటే ఆయన ఏం చెప్పాడు, మీరు ఇప్పుడు మీకు సమయం బాగలేదు, జ్యోతిష్యం చూసి చెప్పలేదు, ఇప్పుడు మీ సమయం కాదు. అంటే కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో వారికి వైభవోపేతంగా జరుగుతుంది. అంతకాలం వరకు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. అందుకని మీరు కూడా కొంచెం ఓర్పుతో ఉండండి, మీకు అనుకూలంగా కాలం లేదు. మీరు ఇప్పుడు రాక్షసులతో గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు, రాక్షసులతో స్నేహం చేయండి. స్నేహం చేసి మీరు అమృతాన్ని కనుక సాధించగలిగినారంటే అప్పుడు మీకు ఈ ఇక్కట్లన్నీ పోతాయి. అమృతాన్ని సాధించాలంటే పాల సముద్రాన్ని చిలకాలి. మీరొక్కరు ఆ పని చేయలేరు రాక్షసుల సహాయం లేకుండా. కాబట్టి వాళ్ళతో స్నేహంతో ఉండండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. చెబితే అక్కడి నుంచి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి పోయి, మేము అన్నదమ్ములం కదా, ఒకే తండ్రి పిల్లలు, తల్లులు వేరు. దితి అతిథి కశ్యప ప్రజాపతికి భార్యలు. దితి కొడుకులు దైత్యులు రాక్షసులు, అదితి కొడుకులు ఆదితేయులు దేవతలు. అదే తేడా, అంతే, ఇంకేం లేదు. మనం అన్నదమ్ములం కదా, మనం అందరం కలిసి
అక్క చెల్లెళ్ళ సంతతి అయినటువంటి మనం అంతా కలిసి సుఖంగా ఉంటే బాగుంటుంది. శత్రుత్వం వల్ల ఇంతకాలం చెడిపోయినాము, అందరూ కలిసి ఉందామని చెప్పి అన్నారు. ఎప్పుడైనా అది శ్రేష్టమైనటువంటిది. కానీ ఆ చిన్న చిన్న విషయాల వల్ల విడిపోతూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టేస్తే మనం ఇద్దరం కలిసి కష్టపడి అమృతాన్ని సాధిద్దామని ప్రపోజల్ పెట్టాడు ఇంద్రుడు. బలిచక్రవర్తి సరే అన్నాడు. ఆ తర్వాత రాక్షసులకు బలిచక్రవర్తి నాయకుడు, దేవతలకు ఇంద్రుడు నాయకుడు, ఇట్లా 2 జట్లు కలిసి సాగర మదనం చేయడం కోసమని మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. కవం కావాలి కదా, అందుకోసమని మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం భయంకరమైనటువంటి పర్వతం. ఏం చేయాలా, దాన్ని తీసుకురావడానికి సాధ్యం కాలేదు. అందుకని దేవశిల్పి అయినటువంటి త్వష్టను పిలిపించారు. ఆయన రోకళ్లతో కొంత మేర త్రవ్వించి చుట్టూ దాన్ని పెకలించి పర్వతాన్ని పైకెత్తమని చెప్పాడు అన్నాడు. దేవతలు రాక్షసులు బట్టి పర్వతాన్ని పైకెత్తితే వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని పిలిచి దీన్ని తీసుకెళ్ళి నువ్వు సముద్ర తీరాన్ని దించే అని చెప్పాడు. గరుత్మంతుడు తన రెక్కలతో మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి క్షీరసాగరం దగ్గర దించాడు. దేవతలు రాక్షసులు అందరూ కలిస్తే కూడా మోయలేనటువంటి పర్వతాన్ని గరుత్మంతుడు తన రెక్కల మీద తీసుకొని వచ్చాడు అని అంటే ఆ గరుత్మంతుని బలం ఎంతటిది, ఆయన మోస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతటి గొప్పవాడు. సరే, కవం రెడీగా ఉంది, మందర పర్వతం. దాన్ని తాడు కావాలి కదా, తాడు కావాలంటే ఇంత పర్వతాన్ని చుట్టుకోవడానికి సరిపోయేటువంటి వాడు వాసుకిని పిలిచినారు. సర్పరాజు అయినటువంటి వాసుకిని పిలిచి దేవతలు రాక్షసులు అంతా కూర్చొని ఏం చెప్పారు, అమృతంలో నీకు భాగం ఇస్తామని చెప్పి అన్నారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే అని చెప్పి అన్నారు. ఏదైనా ఒక పని చేయంటే నాకేం లాభం అంటారు. లాభం లేకుండా ఎవరైనా ఏం పని అయినా చేస్తారా? 1 రూపాయి బిళ్ళైనా భిక్షగానికి వేస్తున్నామంటే అర్థం ఏంటి? దీనివల్ల మనకు పుణ్యం రావాలి, మనకు స్వర్గలోకం వచ్చేయాలి, రంబాదుల సమక్షంలో నాట్యం చూస్తూ ఉండాలి, మనం కూడా అమృతం సేవించాలి, ఏది రూపాయికే అనేటువంటి ఉద్దేశంతో ఇగో నా సర్వస్వాన్ని దానం చేస్తానని రూపాయి ఇస్తాం. కాబట్టి ఏమి చేసినా ప్రయోజనం లేకుండా ఏమీ చేయం. అందుకని ప్రయోజనం వస్తుందంటే ఏ పని చేయడానికైనా మళ్ళీ సిద్ధపడతాం. అందుకని వాసుకి ఏమన్నాడు, సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకు, అమృతంలో భాగం వస్తుంది కదా అని. సరే, పర్వతం చుట్టూ చదును చేసినారు. వాసుకి చుట్టుకోవడానికి చదును చేసి ఆ పర్వతాన్ని చుట్టుకున్న తర్వాత వాసుకి ఈ పర్వతాన్ని పాల సముద్రంలోకి తోసినారు. దేవతలు తల దగ్గర పట్టుకున్నారు. రాక్షసులు నీచమైనటువంటి తోక దగ్గర మేము పట్టుకుంటామా, మేము పట్టుకోమని చెప్పన్నారు. ఇంకేం చేయాలా? సరే, మళ్ళీ రాజీకి వచ్చారు. రాక్షసులు తలవైపు పట్టుకున్నారు, దేవతలు తోక వైపు పట్టుకున్నారు, చిలకటం మొదలు పెట్టారు. ఆ చిలుకుతూ ఉంటే ఏమవుతుంది, అది మునిగిపోతుంది. అందుకని మనం ఏం చేస్తాం, అది మునిగిపోకుండా ఉండడానికి పూర్వపు రోజుల్లో మజ్జిగ చిలికేటువంటి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. స్తంభానికి 2 దారాలు కడతారు, కింద ఒకటి పైన ఒకటి. ఆ 2 దారాలు మజ్జిగ కవ్వాన్ని పట్టుకుంటాయి. మజ్జిగ చిలికేటువంటి తాడు ఈ 2 తాళ్లకు మధ్యలో ఉంటుంది, కర్రకి. కవ్వం ఎలాగో తేలిగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆపేటప్పుడు మెల్లగా దించుతారు. ప్రారంభం చేసేటప్పుడు గట్టిగా దించవచ్చు, ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటుంది, త్వరగా పోయి బాణకు తగలదు. అది చిలికిన తర్వాత మజ్జిగ అయిన తర్వాత అది తేలికైపోతుంది. అప్పుడు వదిలేస్తే ఏమవుతుంది, బాణ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ కవ్వాన్ని మెల్లగా కిందికి వదులుతారు. సరే, ఇదంతా పోయిందనుకున్నాం, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు పెరుగు తోడు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, మజ్జిగ చిలకాల్సినటువంటి అవసరం లేదు. సరే, మొత్తానికి దేవతలు రాక్షసులు చెరువు వైపును పట్టుకొని పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఇది మునిగిపోతా ఉంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి 1,00,000 యోజనాల విస్తీర్ణం
వీపు కలిగినటువంటి మహాకూర్మంగా వెళ్ళి ఆ పర్వతం క్రింద దాన్ని పైకి తేలేటట్టు ఉన్నాడు. అది తిరుగుతూ ఉంటే ఆ డెప్ప అరిగిపోతూ ఉంది, మంటలు పుడుతూ ఉన్నాయి. మిగతా వాళ్ళైతే భరించగలరా? శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ రాపిడికి తెగిపోకుండా అరిగిపోకుండా ఉన్నాడు. మరోవైపు పర్వతానికి చుట్టి వాసుకిని లాగుతూ ఉంటే దాని శరీరం ఏమవుతుంది? చిరిగిపోతుంది, చర్మం ప్రిదిలిపోతుంది. అలా జరగకుండా ఉండేటట్టు శ్రీ మహావిష్ణువు వాసుకిలో ప్రవేశించి దానికి శక్తినిచ్చాడు. అంటే పర్వతంలో ఆయనే, వాసుకిలో ఆయనే, పర్వతం కింద ఆయనే, చిలికేటువంటి రాక్షసుల్లో ఆయనే, దేవతల్లో ఆయనే, సర్వము తానే అయ్యుండి వాళ్లకు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. సరే, ఇట్లా చిలుకుతూ ఉంటే ఉన్నట్టుండి చిటపట చిటపట చిటపటమని శబ్దం చేస్తూ బుగ 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 అంటూ దాంట్లో నుంచి హాలాహల విషం పుట్టింది. ఏం చేయాలా? ఏమీ అర్థం కాలేదు. ఏమీ అర్థం కాకుండా భగవంతుడిని ప్రార్థన చేశారు దేవతలందరూ, రాక్షసులందరూ కూడా. ప్రార్థన చేస్తే పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు, స్వామి నువ్వే మమ్మల్ని కాపాడాలి, నీకంటే ఒండెరుంగము నీకంటెన్ పరులు కావనేరరు జగము, నీకంటే నొడయడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా అని ప్రార్థన చేశారు. నీకు మించి మాకు ఎవరు లేరు, ఇదే ఫార్ములా ఎక్కడ పోయినా, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని ప్రార్థన చేస్తే ఆయన బోలాశంకరుడు పొగిడితే పొంగిపోతాడు. ఏం తాగమంటాండి ఇది? వాళ్ళు విషం తాగమంటాండి, అమృతం కాదు. విషం వచ్చింది, దాని నుంచి కాపాడమని చెప్తున్నారు. ఈ తిక్కశంకరుడు అయ్యో అయితే కాపాడదాం ఉండు, రక్షిద్దామని చెప్పి, పక్కనే కదా పార్వతి ఉంటుంది, దూరంగా ఉండదు, సగం కదా ఆమె అనుమతి కూడా తీసుకోవాలా. అందుకని పరహితము చేయునెవ్వడు, కొటేషన్ చెప్తాడు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమ ధర్మము పరహితమునకు నెదురు లేదు పర్వేందుముఖి. పార్వతి పర్వేందుముఖి అన్నాడు. అంటే పున్నమి నాటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో అంత అందమైనటువంటి ముఖం కలిగినటువంటి దానా అని అంటున్నాడు. ఎందుకు? అవతల వాళ్ళని ఒప్పించాలంటే ముందు కొంచెం పొగడాలి. కాబట్టి మనకు పెసరట్టు కావాలంటే ఏం చేయాలా? మీ చీర బాగుందని చెప్పాలి. లేదు సార్ నైటీనే వేసుకుంటా సార్ అంటే నైటీ డిజైన్ బాగుందనన్నా చెప్పాలి. అప్పుడు పెసరట్టు ఏమంటే వేస్తుంది. అవేం కాకుండా పెసరట్టు అంటే ఏమీ లేదనేసి నెత్తి మీద కొట్టేస్తుంది. అట్లా కాకుండా ఏం చేయాలా? పొగడాలి. నేను చెప్పాలా, ఏం చేసింది నేను చెప్తున్నాను. కాబట్టి పరమేశ్వరుడు కూడా ఏం చేశాడంటే, చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, ఎవడైతే ఇతరులకు మేలు చేస్తూ ఉంటాడో వానికి ఎదురు లేదు లోకంలో, వానికి తిరుగులేదు. ఎందుకు అంటే పరహితమే, పరోపకారమే శ్రేష్టమైనటువంటి ధర్మము అని చెప్పి హరిమదినానందించిన హరినాక్షి జగములెల్ల ఆనందించున్, హరియును జగములు మెచ్చగా గరళము వారెంచుటొప్పు కమలదలాక్షి. దీనికంతా పూనుకొని చేస్తాండే దేవుడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఆనందించినాడంటే ప్రపంచమంతా సంతోషిస్తుంది. కారణం ఏమిటి? ప్రపంచమంతా ఆయన లోపలే ఉంది కాబట్టి. 14 లోకాలని తన కుర్చీ లోపల పెట్టుకొని ఉన్నటువంటి వాడు గనక ఆయన ఆనందిస్తాడు. ఈ జగములు జగన్నాథుడు ఇద్దరు ఆనందించినాడంటే దానికంటే గొప్ప పనే ఉంటుంది. కాబట్టి మనం ఎలాగైనా సరే ఈ హాలాహలాన్ని వారించాలి అని చెప్పి పార్వతితో చెప్తే ఆమె ఎప్పుడు భర్త మాటకు ఎదురు చెప్పి ఎరుగునటువంటి స్త్రీ. ఆయనకి తెలియందా? ఆయన ఏమైనా చెప్పాడుంటే ఆలోచన చేసి చెప్పుకుంటాడు. అంటే అందరూ భర్తలు అట్లుంటారని కాదు, కొంతమంది ఉంటారు.
అన్ని ఆలోచన చేసి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏ ఆలోచన లేకుండా చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు స్త్రీలే ముందుండి ఆ సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. సరే, అయితే ఈవిడేం చేసింది, మృంగెడువాడు విభుండని మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. ఆమె మంగళసూత్రం యొక్క గొప్పతనం, ఆమెకు సర్వమంగళాదేవి అని పేరు. నిత్యం మంగళం, మంగళస్వరూపమైనటువంటిది, నిత్యం పుణ్యస్త్రీ, నిత్యం సౌభాగ్యవతి, నిత్య సుమంగళి. ఆ కారణం చేత మృంగతా ఉండేది తన భర్త అని తెలుసు, మృంగేది గరళమని తెలుసు, అయినా సరే మృంగండి అని చెప్పి అన్నది. అలా అనగానే ఆయన దాన్నంతా ఒక ముద్దలాగా చేసుకొని, ఒక అన్నపు కబళంలాగా చేసుకొని ఆ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తన గొంతులో వేసుకున్నాడు. వేసుకున్న వెంటనే ఆయనకు ఒక స్ఫురణ కలిగింది. ఏమిటంటే అది పొట్టలోకి పోయిందంటే ఆ లోపల ఉండేటువంటి లోకాలన్నీ మాడిపోతాయని గొంతులోనే ఆపాడు. ఆ గొంతులో ఆపడంతో అక్కడ నల్లగా ఏర్పడింది. అందుకే ఆయనకు కరకంఠుడు, గరళకంఠుడు, శితికంఠుడు అనేటువంటి పేరుతో పరమేశ్వరుని మనం కొలుస్తూ ఉంటాం. అది ఒక అలంకారంగా మారిపోయింది. ఆ విధంగా దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో పుట్టినటువంటి హాలాహల విష ప్రభావాన్ని నుంచి బయటపడ్డారు. అటు తర్వాత భయం పోయింది. పరమేశ్వరుని దయచేత పరమేశ్వరుణ్ణి అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇక మళ్ళీ పనిలోకి దిగారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. మనం పని మొదలు పెట్టామంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చింది కదా అని ఇంక మన వల్ల కాదని పనిని ఆపేయకూడదు. ఆటంకం వస్తే ఆ ఆటంకాన్ని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచన చేయాలి తప్ప పనిని ఎలా ఆపాలి అనేది ఆలోచన చేయకూడదు. చాలామంది అసలు ప్రారంభమే చేయరట పని. ఎందుకు అంటే ప్రారంభం చేయకముందే ఆలోచన చేసుకుంటుంటారు, ఏదేదో ఊహించుకుంటుంటారు. అట్లా కాకుండా దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా ఇక భయాన్ని పక్కన పెట్టి మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభం చేశారు. చిలకడం ప్రారంభం చేస్తే దాంట్లో నుంచి కామధేనువు, తర్వాత ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రం, ఆ తర్వాత కల్పవృక్షం, అప్సరసలు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత చంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరగా ఒక కలశాన్ని చేతబట్టుకొని ధన్వంతరి పుట్టాడు. ఆ ధన్వంతరి వైద్య విద్యా నిపుణుడు. ఆయన చేతిలో కలశం ఉంది. ఆ కలశంలో అమృతం ఉంది. ఆ కలశంలో అమృతం ఉంది అని తెలియగానే రాక్షసులు దాన్ని లాక్కొని పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. దేవతలు పాపం అలసిపోయి ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఈలోపు రాక్షసులు ఆ అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోయారో అప్పుడు ఇంకా దేవతలు ఏ ప్రయోజనాన్ని ఆశించి మనం ఎంత పని చేశామో ఆ ప్రయోజనం నెరవేరకుండా పోతుందని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేశారు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఈ గందరగోళం నుంచి దేవతల్ని గట్టెక్కించడం కోసం మోహిని స్వరూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు రంగప్రవేశం చేశాడు. ఎలా ఉన్నాడు? ముల్లోకాల్ని వ్యామోహంలో పడేసేటువంటి రూపలావణ్యాలతో అద్భుతమైనటువంటి స్వరూపంతో ఆ రాక్షసులకు సమీపంలో సంచరిస్తూ ఉంటే వాళ్ళు చూసి, సుందరి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీలాంటి త్రిలోక సుందరిని మేము ఎప్పుడూ చూడలేదు అని మాటలు గలుపుతూ ఉన్నారు. మాటలు గలుపుతూ, నువ్వు ఓ పని చేస్తావా? మా దగ్గర అమృతం ఉంది, మాకంతా పంచుతావా అని చెప్పంటే, సరే ఓ వీరులారా, అందగత్తెలను అసలు నమ్మకూడదని లోకంలో ఒక సామెత ఉంది. మీరేమో నన్ను అందగత్తెని అంటున్నారు, నేను అనుకోలేదు, మీరే అన్నారు. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఆలోచన చేసుకోండి. నా మీద నమ్మకం ఉంటే పంచుతాను, లేదంటే నేను పంచను అని చెప్పంటే వాళ్ళు ఏమన్నారు?
నీ మీద నమ్మకం ఉంది, నువ్వే పంచాలి మాకు అని చెప్పి అంటే సరే అని చెప్పని ఒక కండిషన్ మీద అయితే నేను ఒప్పుకుంటాను, నేను ఒక పద్ధతి ప్రకారం పంచుతాను, దానికి మీరు కాదని చెప్పకూడదు, కాదని చెప్తే నేను ఒప్పుకోను అని అంటే వాళ్ళంతా సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకోక ఏం చేస్తారు? విష్ణుమాయ మోహిని స్వరూపం, సకల లోకాలు సమ్మోహనమైపోయేటువంటి రూపం. రాక్షసులనగా ఎంత, వాళ్ళ సాధన ఎంత, సన్మోహితులైపోయారు. సరే అని చెప్పి అన్నారు. అందరినీ కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టింది అమ్మవారు. కూర్చోబెట్టి అమృత కలశాన్ని పట్టుకొని ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు కూర్చున్నారు. రాక్షసులారా తొందరపడకుండా కూర్చోండి, నేను ఈ వరుసలో పంచుతూ వస్తాను, ఈ వరుస అయిపోగానే మీకు పంచుతానని చెప్పాను. దేవతలతో మొదలుపెట్టి పంచుతూ ఉంటే రాక్షసుల్లో నుంచి రాహువు అనేటువంటి దానవుడు చూశాడు. వాడు చూసి ఇదేదో మోసం జరుగుతూ ఉందని వెంటనే తన రూపాన్ని మార్చుకొని దేవతల పంక్తిలో వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే పక్కన సూర్యచంద్రులు ఉన్నారు. వాళ్ళు సైగ చేశారు శ్రీ మహావిష్ణువుకు. వెంటనే మోహిని స్వరూపం అలా ఉండగానే విష్ణు యొక్క చక్రాయుధం వచ్చింది. సంకల్పమాత్రం చేత వచ్చి ఆ రాహు యొక్క తల నరికేసింది. ఆ నరికినటువంటి తల ఇంకా అప్పటికి శరీరం లోపలికి అమృతం దిగలేదు. అందువల్ల తలకు మాత్రమే అమృతం ఉంది కాబట్టి మొండెం నేలగొలిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ బ్రతికున్నటువంటి తలను ఒక గ్రహంగా మార్చి ఆకాశంలో నిలిపాడు. సరే, ఆ పగతో అమావాస్య పౌర్ణమి సందర్భాల్లో సూర్యచంద్రుల్ని ఆ రాహు మృంగుతూ ఉంటాడని చెప్పి మనం అంటా అనుకుంటూ ఉంటాం. సరే, ఎప్పుడైతే ఈ విధంగా పంచుతూ వస్తున్నాడో ఆ మోహిని స్వరూపం, మోహిని రూపం ఏం చేసింది? దేవతలకు పంచేలోపు ఒక్క చుక్క కూడా అమృతం మిగలలేదు. మొత్తం దేవతలకు పంచేసింది. పంచేసి ఆ మోహిని రూపం అయిపోయింది కదా, దాని పని అయిపోయింది. ఆ మోహిని రూపాన్ని వదిలేసి శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని ధరించాడు. రాక్షసులు మోసపోయినామని చెప్పి అర్థమైపోయింది. అర్థమైపోయి కలబడ్డారు, ఉడికిపోయి విపరీతమైనటువంటి కోపంతో దేవతల మీదకి దండెత్తొచ్చారు. దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగింది. ఆ బలిచక్రవర్తి అనుచరులైనటువంటి జంబుడు అనేవాడు, బలుడు, పాకుడు, నముచి అనేటువంటి రాక్షసులందరినీ కూడా దేవేంద్రుడు సంహరించాడు. ఇక బలిచక్రవర్తి ఆ మహాబలి చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దెబ్బలు తిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శుక్రాచార్యుడు చూసి చనిపోయినటువంటి రాక్షసులందరినీ మృత సంజీవని విద్య చేత బ్రతికించాడు. మృత సంజీవని విద్యతో బ్రతికించాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ కారణం చేత ఆ ఓటమిని అంగీకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం జరిగేటప్పటికీ ఈ శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు చేయించాడు. యాగాలు చేయించి అతన్ని బలవంతుణ్ణి చేశాడు. ఆ శుక్రాచార్యుల యొక్క ప్రభావం చేత, అంటే గురువుని నమ్మితే, గురువు యొక్క సమక్షంలో ఉండి సేవ చేస్తే కలిగేటువంటి ప్రయోజనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బలిచక్రవర్తి తాను అంత గొప్పవాడైనప్పటికీ శుక్రాచార్యుని యొక్క సంకల్పానికి కట్టుబడి ఆయన సూచన చేసినట్లు విశ్వజిద్యాగం చేసి అక్షయమైనటువంటి అమ్ముల పొదిని, దివ్య కవచాన్ని ఇవంతా పొందాడు. బలిచక్రవర్తి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఎవ్వరికి ఆయన పరిపాలనలో ఇది కొరత ఉంది అని లేదు. అసలు దానం ఇస్తామంటే తీసుకుండేవాళ్ళు లేరు. కారణం ఏంటంటే అందరూ ఇచ్చేవాళ్లే, తీసుకుండేవాళ్ళు ఎవరు? ఇంకా అంత వైభవోపేతంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే అప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ
తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దేవతల రాజధాని అయినటువంటి ఇంద్రుని రాజధాని అయినటువంటి అమరావతి మీదకి బలిచక్రవర్తి దండయాత్రకు వచ్చాడు. ఏమాత్రం ఎదురుదాడి చేయకుండా, ఎదురుగా నిలబడకుండా సింహాసనాన్ని అప్పగించేసి ఇంద్రుడు మిగిలినటువంటి దేవతలంతా పారిపోయారు. అట్లా ముల్లోకాలు ఈయన వశమైపోయాయి. ఇంకేం చేయాలా అర్థం కాకుండా ఆ ఇంద్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మన పరిస్థితి ఏమి ఈ విధంగా అయిపోయింది, మన దగ్గర దెబ్బతిని పారిపోయినటువంటి బలిచక్రవర్తి ఓడిపోయినటువంటి వాడు ఇప్పుడు మనల్ని ఓడించేశాడు, శక్తి పుంజుకొని వచ్చాడు అని అంటే ఆ దేవగురువు కూడా సలహా ఇచ్చాడు, నాయన ఇప్పుడు సమయం కాదు, మీరు దూరంగా ఉండడం మంచిది అంటే ఆ దేవతలు వాళ్ళ నిజస్వరూపాలని వదిలి మారు రూపాలు ధరించి ఎక్కడెక్కడో పోయి దాక్కున్నారు. బలిచక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఇవంతా చూస్తూ ఉంటే దేవతల తల్లి అయినటువంటి అతిథికి బాధ కలిగింది. నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారే అని అనుకొని ఒకరోజు కశ్యప ప్రజాపతి తపస్సు నుంచి ఇంటికి వస్తే ఆయనతో అన్నది, స్వామి ఈ విధంగా నా బిడ్డలు అయిపోయారు, వాళ్ళు కూడా నీ బిడ్డలే కదా, మరి ఎందుకు ఇట్లయింది, నా ఆవేదన మీకు అర్థం కావడం లేదా, ఆ బలిచక్రవర్తి ఇంత చేస్తూ ఉంటే అతని తల్లి అయినటువంటి దితి ఏమాత్రం వారించలేదు, ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నట్టుంది, నా బిడ్డలకు మంచి రోజులు రావా అని అడిగితే ఆయన చెప్పాడు, కశ్యప ప్రజాపతి ఇదంతా విష్ణుమాయ, నువ్వేం భయపడద్దు, అయితే నీకు ఒక మార్గం చెప్తాను, ఏమిటంటే అన్నిటికీ భగవంతుడే మూల కారణం, ఆ భగవంతుని నువ్వు అనుకూలంగా చేసుకున్నావంటే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీకు ఒక వ్రతం చెప్తాను అని పాల్గొన శుక్ల పాడ్యం నుంచి ద్వాదశి వరకు పగలు రాత్రి శ్రీమన్నారాయణ్ణి పూజించాలి, పాలు మాత్రమే తీసుకోవాలి, దానికి పయోభక్షణ వ్రతం అని పేరు. ఆ పయోభక్షణ వ్రతాన్ని తీసుకుంటూ ద్వాదశాక్షరి మహామంత్రమైనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండాలి, ఇలా చేస్తూ ఉంటే నీ కోరిక తీరుతుంది అని చెబితే ఆమె చాలా శ్రద్ధగా ఆ పయోభక్షణ వ్రతాన్ని 12 రోజులు ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆచరిస్తే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆమె ఆనందంగా, స్వామి నిన్ను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియడం లేదు, కానీ నా సంతతి వాళ్ళు, నా బిడ్డలు మళ్ళీ అమరావతికి వచ్చేటట్టు అనుగ్రహించు అని అంటే, అప్పుడు అమ్మా నీ బాధ నాకు తెలుసు, ఇప్పుడు రాక్షసులు ఉచ్చస్థితిలో ఉన్నారు, వాళ్ళని గెలవడం కష్టం, కొంత సహనం అవసరం, అందుకని నేను నీ గర్భంలో జన్మిస్తాను, నీకు బిడ్డగా పుడతాను అని వాగ్దానం చేశాడు. అయితే నువ్వు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు, దీన్ని రహస్యంగా ఉంచాలి అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే అటు తర్వాత కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భంలో నుంచి శ్రీమన్నారాయణుడు భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం రోజున అభిజిత్ లగ్నంలో జన్మించాడు. అలా జన్మించగానే ఆయన ఆవిర్భవించిన వెంటనే ఒక వామన రూపాన్ని, పొట్టి ఒడుగు రూపాన్ని ఆయన పొందాడు. ఆ విధంగా వామనమూర్తి ఆవిర్భావం జరిగింది. వామనమూర్తి జన్మించగానే సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు అతనికి. బృహస్పతి జంధ్యాన్ని ఇచ్చాడు, కశ్యపుడు వడ్డానాన్ని ఇచ్చాడు, మేకలను ఇచ్చాడు, అదితి కౌపీనాన్ని ఇచ్చింది, భూదేవి జింక చర్మాన్ని ఇచ్చింది, చంద్రుడు దండాన్ని,
ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతి జపమాలను, సప్తర్షులు పవిత్రమైనటువంటి దర్భలను, కుబేరుడు భిక్షాపాత్రను అతనికి ఇచ్చారు. అంటే ఉపనయనం చేసేటప్పుడు ఇవన్నీ వటువుకి ఇస్తారు. ఆ విధంగా ఇచ్చి ఉపనయనం పూర్తయింది. ఆ విధంగా మాయా వటు రూపంలో ఉన్నటువంటి వామనునికి ఉపనయనం పూర్తి కాగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడిగాడు, అయ్యా ఇక నేను భిక్షాటం చేయాలి కదా, ఈ లోకంలో బ్రాహ్మణుల్ని తగినటువంటి విధంగా గౌరవించి సత్కరించి దానాలు ఇచ్చేటువంటి దాతలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాళ్ళందరూ బలిచక్రవర్తితో సమానమైనటువంటి దాత ఈ లోకంలో లేడు అని చెప్పన్నారు. బలిచక్రవర్తి ఎక్కడున్నాడు అప్పుడు? నర్మదా నదీ తీరంలో భృగుకత్యము అనేటువంటి క్షేత్రంలో శుక్రాచార్యుని యొక్క ఆధ్వర్యంలో అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యాగం చేసేటప్పుడు ఎవరొచ్చి ఏమడిగినా ఇవ్వను అనడానికి లేదు. కాబట్టి ఆ యజ్ఞశాలకు వెళ్ళి బలిచక్రవర్తిని కలుసుకోవాలని వామన స్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఆ నదీ తీరానికి ఆ యజ్ఞశాలకు స్వామి ప్రవేశించాడు. ఆ యజ్ఞశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ స్వామిని చూస్తూ శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో వన్హియో దంభాకారత వచ్చగాక ధరణిన్ ధాత్రీ సురుండెవ్వడి శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ రహస్యంగా వాళ్ళల్లో వాళ్ళు ఇదిగో పరమేశ్వరుడో శ్రీహరో బ్రహ్మదేవుడో లేకపోతే ఆ సూర్యుడో మారు రూపంలో వస్తూ ఉన్నారు తప్ప ఇంతటి తేజస్సంపన్నుడు ఈ ముల్లోకాల్లో ఎక్కడుంటాడు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆయన అందరినీ పలకరిస్తూ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆ యాగశాలలో ఉండే అందరినీ పలకరిస్తూ వచ్చాడు. ఇతడే దానవ చక్రవర్తి. ఓహో, ఇతడేనా దానవ చక్రవర్తి? సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖ వ్రత దాన ప్రణవానువర్తి సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్య కరుణా ధర్మోల్లసన్మూర్తితాన్ అని. ఓహో, ఇతడేనా ఆ దానవలోక చక్రవర్తి, ఇతడేనా ఆ బలిచక్రవర్తి అని అనుకుంటూ దగ్గరకు వచ్చి ఆ సౌజన్యమూర్తిని చూసి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు అంటూ ఆశీర్వాదం చేశాడు. ఓ దానవేంద్ర, నీకు శుభమగుగాక అని ఆశీర్వాదం చేశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ వడుగును చూసి దానవేంద్రుడు ఆ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ఆ ఆసనం మీద నుంచి దిగి ఇతన్ని తీసుకొని వచ్చి కూర్చోమని చెప్పి కాళ్ళు గడిగి ఆ పాదాలను శుభ్రంగా తుడిచి తన ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లను తీసి ఆయన నెత్తి మీద చల్లుకొని ఆ తర్వాత, నాయనా వడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం వెయ్యది. అయ్యా, ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఇక్కడికి నువ్వు రావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది అని బలిచక్రవర్తి పరామర్శ చేస్తూ, ఏం కావాలనో నీకు కోరుకో, పట్టు వస్త్రాలు కావాలన్నా, బంగారు నాణ్యాలు కావాలన్నా, ఫలాలు కావాలన్నా, వన సంపదలు కావాలన్నా, గోవులు కావాలన్నా, గుర్రాలు కావాలన్నా, రథాల రత్నాల మృష్టాన్న భోజనాల కన్యల ఏనుగుల గృహాల భూముల ఏం కావాలంటే అది కోరుకో, ఏమైనా ఇస్తాను అని బలిచక్రవర్తి చెబుతూ ఉంటే అప్పుడు వామనమూర్తి ఏం కోరుకున్నాడో ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకొని, వామనావతారం పూర్తయిన తర్వాత వామనావతారంతో పాటు మనం ఆయన త్రివిక్రమ స్వరూపాన్ని కూడా రేపు దర్శించి ఆ తర్వాత కృష్ణావతారంలోకి ప్రవేశిస్తాం.
రేపు కృష్ణలీలలు ఉంటాయి. మరుసటి రోజున చివరి రోజున ఆదివారం రోజు కంసవధ, దాని తర్వాత రుక్మిణీ కళ్యాణంతో మనం సప్తాహాన్ని పూర్తి చేసుకుంటాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి.